హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్దాం. జాతీయ జంతువు పులి. ప్రపంచంలో పులుల జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. అడవుల నాశనం, వేట, అక్రమ రవాణా కారణంగా పురాతన కాలంతో పోలిస్తే ప్రస్తుతం పులుల సంఖ్య అయితే బాగా క్షీణించింది. దీన్ని అధిగమించి పులుల సంతతిని పెంచి వాటిని రక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 1972 నవంబర్ 14న పులిని మన దేశ జాతీయ జంతువుగా ప్రకటించారు. దీని యొక్క శాస్త్రీయ నామం ప్యాంథెరా టైగ్రస్. ఈ సందర్భంగా మనం 1972 నవంబర్ 18న మన జాతీయ జంతువుగా గుర్తించినటువంటి పులిని గుర్తించుకోవాలి. 1972 వరకు భారత జాతీయ జంతువుగా సింహం ఉండేది. కానీ 72 నవంబర్ 18న అది మళ్ళీ జాతీయ జంతువుగా మనకి పులిని తీసుకోవడం జరిగింది. మరి సింహాన్ని అధికంగా వేటాడే సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. ఎంతలా అంటే దేశంలో 1900 నాటికి 40,000 ఉన్న పులుల సంఖ్య 1972కి 1800 తగ్గింది. వీటిని సంరక్షించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1972 నవంబర్ 18న పులిని జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది. పులిని జాతీయ జంతువుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం. అది 1972 నవంబర్ 18న. పులులను వేట నుంచి రక్షించి వాటి సంతతిని పెంచడానికి ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ని చేపట్టడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడంటే 1973 ఏప్రిల్ 1. మరి జాతీయ జంతువుగా ఎప్పుడు గుర్తించారంటే 1972 నవంబర్ 18. ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దేశ భూభాగాన్ని 7 ప్రాంతాలుగా విభజించింది. వీటినే ప్రాంతీయ పరిరక్షణ యూనిట్లు అంటారు. 1 శివాలిక్ తెరాయి సంరక్షణ కేంద్రము, 2 ఈశాన్య సంరక్షణ కేంద్రము, 3 సుందరబన్స్ సంరక్షణ కేంద్రము, 4 పశ్చిమ కనుమల సంరక్షణ కేంద్రము, 5 తూర్పు కనుమల సంరక్షణ కేంద్రము, 6 మధ్య భారత్ సంరక్షణ కేంద్రము, 7 సరిస్కా సంరక్షణ కేంద్రము. ఇలాగ 7 సంరక్షణ కేంద్రాలు యూనిట్లు అయితే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా టైగర్ రేంజ్ దేశాలు భారత్, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం. ఫ్రెండ్స్, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే ఛానల్ చూస్తూ ఉండండి. కంటిన్యూ చేస్తే 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు చూసినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి కంటెంట్ అయితే అందిందనే ఉద్దేశంతో మేము అనుకుంటూ ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.